హాయ్, అందరికీ నమస్కారం అండి. ఈరోజు మేము అరిటాకు టిఫిన్ చేస్తున్నామండి. అరిటాకులో మన ఈ జంక్ ఫుడ్ అండి. ఇది మేము పునుగు తయారు చేసుకున్నామండి. ఇడ్లీ రవ్వ ప్లస్ మైదా ప్లస్ మినపపిండి, ఈ మూడు కలిపి మేము ఈరోజు పునుగు తయారు చేసామండి. నేను ఈరోజు అరిటాకు తెచ్చి అరిటాకు ప్లేట్లో పెట్టి ఆ అరిటాకు మీద పునుగులు పెట్టానండి. ఈ అరిటాకులు తినటం వల్ల మనకి ఆరోగ్యానికి చాలా మంచిదండి. అలాగే ఈ అరిటాకు టిఫిన్ మా కుటుంబ ఫ్యామిలీకి నలుగురికి 4 ప్లేట్లో పెట్టానండి. వాటర్ కూడా 4 చెంబుల్లో పెట్టాను. అయితే వాళ్ళు బయటికి మొహం కట్టుకోవడానికి వెళ్ళారండి. నేనైతే ఆగలేకపోతున్నాను. వాళ్ళు వచ్చి అందరం కలిసి తిందాం అనుకున్నాను, ఫ్యామిలీ మొత్తం. కానీ వాళ్ళు వచ్చేసరికి నేను ఆగలేకపోతున్నాను. ఏదైనా మనం ఒక వంట చేసినప్పుడు కానీ, ఒక టిఫిన్ చేసినప్పుడు కానీ కుటుంబ యాజమాని అంటే కుటుంబ పెద్దకి ముంగల ప్రిపరేషన్ ఇవ్వాలి. ముంగల ఆయనకి తీసి పెట్టాలి. ఆయన కనుక అందుబాటులో లేకపోతే ఆయన ఒరికి సపరేట్గా కొద్దిగా నిండుకున్న అన్నంలో ఒక గిన్నెలో పెట్టుకొని తర్వాత వాళ్ళకి ఆకలైతే వాళ్ళకి తినాలి. ఎందుకంటే కుటుంబ పెద్ద మన కోసము, మనకి ఆహారం పెట్టడం కోసము అహిర్నిశలు శ్రమపడి ఎన్నో కష్ట నష్టాలు ఓర్చుకొని ఎంతో పని చేసి పగలనక రాత్రనక శ్రమించి మన కోసం మన భార్య పిల్లలకు పోషించుకోవాలనే తాపత్రయంతో ఆయన సంపాదించి ఉండి ఇంట్లో ఆ డబ్బులు ఇచ్చి ఆ డబ్బులతో వంట చేసి అందరు తింటారు. కాబట్టి కుటుంబ పెద్దకి ముంగల పెట్టి ఆ తర్వాత మిగతా వాళ్ళు తినాలండి. అయితే నేను ఇప్పుడు నా ఇంట్లో నేను కుటుంబ పెద్దని, నేను అందరం కలిసి ఒక్కసారి తినాలనుకున్నాం కానీ వాళ్ళు వచ్చేదాకా నేను ఆగలేకపోతున్నాను. ఇప్పుడు నేను ఈ హెల్తీ ఫుడ్, జంక్ ఫుడ్, ఇది హెల్తీ ఫుడ్ కాదండి. హెల్తీ ఫుడ్ అంటే మన నూనె లేని వస్తువులు వస్తాయి. జంక్ ఫుడ్ అంటే ఇది నూనెతో చేసింది. అబ్బా, ఇదేదో పానీపూరి లాగా వచ్చిందండి. ఇది పానీపూరి లాగా వచ్చింది పులుగు. నేనే చేశాను, నా చేతులతో స్వయంగా చేశానండి. ఆహా, మంచిగా కరకరలాడే రెసిపీ అండి. మంచిగా బ్రౌన్ కలర్ వచ్చేటట్టు కాల్చానండి. ఆహా, మీరు కూడా ఈ విధంగా మంచి రెసిపీతో చేసుకొని తినాలని కోరుకుంటున్నానండి. ఓకే, థ్యాంక్ యూ, బాయ్.